మనం బొందులగూడెంలో ఉన్నటువంటి విజయనగరంలో ఈ అర్బన్ పిహెచ్కి అయితే వచ్చామండి. ఎవరైనా ఎక్విప్మెంట్ లేవు, బెడ్స్ చాలట్లేదు, మాకు కొన్ని కావాలి అని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ అన్నీ ఉన్నా కానీ అవి పెట్టుకోవడానికి వసతులు అయితే లేవు. చూస్తున్నాం కదండి, ఇక్కడ ఉన్న చైర్స్ అయితే పేషెంట్స్ వస్తే కూర్చోవడానికి ఇవన్నీ కూడా వరుసనేసి డస్ట్ పట్టున్నాయి. మన విజువల్స్ చూస్తాం అంటే యూజ్ లేదు అనమాట. అలాగే ఇప్పుడు మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఏవైతే బెడ్స్ పేషెంట్స్కి సెలైన్ కానీ లేకపోతే వాళ్ళని చెక్ చేయడానికి అవసరమైనటువంటి బెడ్స్ ఉంటాయో అవన్నీ కూడా బూజు పట్టి దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ పిహెచ్సి ఇదే పరిస్థితి. మనం ఇప్పుడు విజువల్స్తో చూస్తున్నది ఎవరైతే ఇక్కడ రిసిప్ట్స్ రాస్తారో వాళ్ళు ఇక్కడే, పక్కనే ల్యాబ్. అంటే ల్యాబ్కి ఎంత సెక్యూరిటీ కానీ హైజీన్ అనేది ఉండాలో, కానీ మన ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది అని అంటే అన్నీ అక్కడే అనమాట. దుమ్ము ధూళితో ఓపెన్ అనమాట. మనుషులు ఇక్కడే రావాలి, ఇక్కడే ల్యాబ్కి సంబంధించినటువంటి పరీక్షలు అన్నీ చేయాలి. అవి మరి అటువంటి పరీక్షలు చేస్తే అవి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఈ విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. అంటే పేదల యొక్క ఆరోగ్యం మీద ఈ ఆరోగ్య అధికారులకు కానీ ఎంత శ్రద్ధ ఉందనేది ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కేవలం 2 రూమ్లే అనమాట. ఈ అర్బన్ పిహెచ్సికి సంబంధించి బొద్దులగూడెంలో 2 రూమ్సే అనమాట. ఇక్కడైతే చూడండి వైద్యాధికారిని అక్కడ ఉంటారు, అలాగే మెడిసిన్ ఇచ్చే వాళ్ళు అక్కడ అనమాట. పేషెంట్లు చూడటానికి కానీ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే రూమ్లో 4 కంప్యూటర్లు, 4 సిస్టమ్స్, 4 కుర్చీలు. పేషెంట్ వస్తే వాళ్ళు చెప్పుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఒక నలుగురు అక్కడే ఉండడం వల్ల వాళ్ళ బాధను ఎలా వ్యక్తపరుస్తారు అనేది కూడా, అంటే ఏ రైట్స్ లేవన్నమాట. అందరూ అక్కడే ఉండి మాట్లాడుకోవాలి. ఒకరు మాట్లాడేది ఒకరికి వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు పేషెంట్కి అవసరమైనటువంటి ఒక బెడ్ ఇక్కడ వేశారు, కేవలం కూర్చోవడానికి మాత్రమే ఖాళీ ఉంది. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇందాక మనం విజువల్స్లో చూసాం అర్బన్ పిహెచ్సి 2 గదుల్లో ఎలా ఉందో. ఏదైతే ఉందో ఆ అర్బన్ పిహెచ్సి ఇక్కడ ఏర్పాటు చేయడానికి 2021లోనే ఇక్కడైతే మొదలు పెట్టారనమాట. కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తయిపోయింది. దాదాపు 5 నెలలు అయింది పూర్తయిపోయి కూడా. అన్ని అత్యాధునిక వసతులతోటి వైద్యాధికారిని గారు అంటే అక్కడ ఉన్నటువంటి పోస్ట్ భర్తీ కాక ఈ ఓపెనింగ్ అయితే లేట్ అయింది అని అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళి విజువల్స్ అన్ని చూపిస్తాను, అసలు ఎలాగా ఈ కట్టడాన్ని నిర్మించారు, అసలు అర్బన్ పిహెచ్సి ఎటువంటి వసతులు ఉన్నాయో చూద్దాం రండి. ఇప్పుడు ఏదైతే బొందులగూడెంలో మనం పిహెచ్సి చూసామో అక్కడ 2 గదులతో ఇరుకిరుకు గదులుగా ఉందని చెప్పాం కదా, దానికి ఇక్కడైతే ప్రశాంతి నగర్లో అయితే అత్యాధునిక సదుపాయాలతోటి ఏ రూమ్కి ఆ రూము, అలాగే ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నట్లయితే ఇక్కడ అన్ని సదుపాయాలతో మొత్తం 99% అయితే పూర్తయిపోయింది మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే. కానీ ఇక్కడికి ఇంకా షిఫ్ట్ చేయలేదన్నమాట పిహెచ్సి. దానికి గల కారణాలు మనం ఏమో అయితే పూర్తిగా అయితే తెలియచేయలేదు. 5 నెలలు అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ బిల్డింగ్లో అయితే వైద్య ఆరోగ్య శాఖకు అయితే అప్పగించి. ఇంతవరకు అయితే ఇది ఓపెనింగ్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ఎంత తొందరగా అయిపోతే వాళ్ళకైతే వైద్య సదుపాయాలు అంత తొందరగా అయితే అందుతాయి. కానీ ఇంత నిర్లక్ష్యం అయితే వహించడం అయితే చాలా ఘోరం అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంత అసౌకర్యంగా ఉన్నా కానీ కొత్తది నిర్మించిన తర్వాత కూడా దాదాపు 6 నెలలు అవుతున్నా కానీ ఈ పిహెచ్సిని ఇక్కడే కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది ఈ వ్యవహారం అయితే చూస్తుంటే మనకైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారో జనాల ఆరోగ్యం పట్ల మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటూ ఉంటారు. దాదాపు ఈ జిల్లాకు 5-6 సార్లు విజిట్లకు వచ్చారు, భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చారు. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ పిహెచ్సిలు అలాగే సాయినాథ్ కాలనీలో ఉన్నటువంటి పిహెచ్సి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది, దాదాపు పూర్తిగా ఇలాగే ఉంటుంది అనమాట. అంటే ప్రజల ఆరోగ్యం పట్ల కొంచెం కూడా శ్రద్ధ లేనటువంటి ఇటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ మన వ్యవస్థను బాగు చేస్తారు అంటే ఎంతవరకు నమ్మటం వాస్తవం. కాబట్టి ఈ విజువల్స్ అయితే చూడండి, మన ప్రజల ఆరోగ్యాల పట్ల ఎంత శ్రద్ధ ఉందనేది మీకే అర్థమవుతుంది.
కమింగ్ 1 week 10 days లో అవుతుంది. ఇప్పటి వరకు ఎందుకు అవ్వలేదు అంటే మాకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చింది 3 months బ్యాక్ ఇచ్చారు. నేను జాయిన్ అయింది 2 months బ్యాక్ జాయిన్ అయ్యాను. సో ఈ 1 month లో ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని కమింగ్ ఈ 15 తర్వాత ఇనాగ్రేషన్ ప్లాన్ పెట్టుకుందాం అన్న దీనిలో ఉన్నాము. ఆల్మోస్ట్ వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి. మినిస్టర్ ఎమ్మెల్యే డేట్స్ తీసుకొని కమింగ్ 1 week 10 days లో ఇనాగ్రేషన్ చేస్తాం.